హాయ్ అండి, నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మీకు హౌ టు కంట్రోల్ ఎయిర్ ఫాల్, అసలు హెయిర్ ఫాల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఏంటంటే హెయిర్ అనేది చాలామందికి పాపం లేకుండా పోతుంది. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉండింది. అండ్ ఈ హెయిర్ ప్రాబ్లం అనేది లైక్ మేల్స్లో ఉంది, ఫీమేల్స్లో కూడా ఉండింది. అండ్ ఈ హెయిర్ని మనం న్యాచురల్గా ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది లైక్ కొన్ని మన డైలీ రొటీన్ లైఫ్ ఉంటుంది కదా, సో చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం కొంచెం మార్చుకోవాలి. కొన్ని మనం కొత్త హ్యాబిట్స్ని మనం నేర్చుకోవాలి. లైక్ అదేంటి అని అంటే మెడిటేషన్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తుంది, ఆడపిల్లలకు జుట్టు ఉంటే అందంగా ఉంటారు. సో లేడీస్ కొంచెం తలకి కొబ్బరి నూనెలు ఇలాంటివి పెట్టడం నేర్చుకోండి. అండ్ ఆ కొబ్బరి నూనెల్లో కూడా మనకి న్యాచురల్గా ఆర్గానిక్గా కోకోనట్ ఆయిల్ అనేది దొరుకుతుంది. సో ఈ కోకోనట్ ఆయిల్లో ఒక లైక్ 4 గులాబీ రెక్కలు ఉంటాయి కదా, సో 4 గులాబీ రెక్కలు, మందారం రెక్కలు, అదేవిధంగా ఉసిరి పెచ్చులు ఐడియా ఉంటుంది, ఉసిరి పెచ్చులు అండ్ తులసి ఆకులు, సో వట్టి వేళ్ళు, ఇవన్నీ కూడా వేసి బాగా ఆయిల్లో మరిగిన తర్వాత వడకట్టుకొని ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే హెయిర్ సిల్కీగా స్మూతీగా ఉంటుంది. అండ్ మనకి లైక్ బాడీలో ఉన్న వేడంతా కూడా తగ్గిపోతుంది. ఏంటి అంటే ఫస్ట్ మనకి బాడీలో హీట్ ఎక్కువైతే ఆ రిజల్ట్ అనేది ఫస్ట్ మనకి చూపించేది హెడ్ పైనే. సో అందుకని చెప్పి న్యాచురల్గా టెంపరేచర్ని తగ్గించుకోండి బాడీలో. అండ్ ఇంకొకటి వచ్చేసి హెడ్ బాత్ అనేది కొంతమంది కొన్ని నెలలుగా కూడా చేయరు, 15 డేస్కి 1 మంత్కి అలా చేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు అండి. లైక్ వీక్లీ 2 or 3 హెడ్ బాత్ అనేది చేయండి. అది కూడా నైట్ చక్కగా కొబ్బరి నూనెలు అప్లై చేసుకొని, అబ్బాయిలు కూడా కొబ్బరి నూనెలు అప్లై చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. నైట్ అప్లై చేసేసుకొని ఉదయాన్నే హెడ్ బాత్ చేసేసి మీరు ఆఫీసెస్కి వెళ్ళండి. చూడడానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అనేది. ఇదొకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే హార్మోన్స్ ఎక్కువగా రియాక్ట్ అయినప్పుడు ఈ హెయిర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఈ హార్మోన్ బ్యాలెన్సింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే న్యాచురల్లీ మనం ఫస్ట్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. మనకి లైక్ WHO లెక్కల ప్రకారం చూసుకుంటే మన ఇండియన్స్లో, అది కూడా ఫారెన్స్లో తక్కువగా ఉంది ఈ ప్రాబ్లం, మన ఇండియన్స్లో 90% డిసీజెస్ అనేవి స్ట్రెస్ వల్లే వస్తున్నాయి అని చెప్పి మనకి తేలినది. సో అలాంటప్పుడు మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే మనకి టార్గెట్స్ ఉన్నా ఏదైనా లైక్ ప్రాజెక్ట్స్ అని టార్గెట్స్ అని ఉంటాయి కొంతమందికి, మేనేజర్స్కి ఇలాగా. సో అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే బట్ అది మీరు ఎక్కువగా స్ట్రెస్కి గురయ్యి మీరు టార్గెట్ని ఎప్పుడు రీచ్ అవ్వలేరు. లైక్ కూల్గా ఉండాలి, మైండ్ అనేది పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. అండ్ మన టార్గెట్ రీచింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో అయితే అండ్ ఇప్పుడు ఎవరైతే ఇలా ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారో అప్పుడు హార్మోన్స్ అనేవి విచ్చలవిడిగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఆ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఈ కుదుళ్ళ దగ్గర అడ్డుపడేసి హెయిర్లో మనకి ఉన్న హెయిర్ కూడా ఊడిపోయేలా చేస్తుంది. ఇదొకటి. అండ్ కొంతమందికి లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ ఎక్కువగా తింటారు. సో వాటి వల్ల కూడా మనకి లైక్ ఫ్రీగా హెయిర్ గ్రోత్ అవ్వకుండా సెల్స్ అడ్డుపడి మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. లైక్ న్యాచురల్ సీడ్స్, గుడ్ ఫ్యాట్ సీడ్స్ తీసుకోండి. అండ్ ఎక్కువ వాటర్ తీసేసుకోండి. కొన్ని ఎక్సర్సైజులు చేయండి. లైక్ డైలీ ఒక లెమన్ స్లైస్ తీసుకోండి. విటమిన్ డి కావాలి కాబట్టి మనకి ఎండలో ఉండేలా చూసుకోండి. కొంచెం డైలీ ఒక 10 or 5 minutes మనం లైక్ సూర్యకిరణాలు వచ్చేటప్పుడు మనం ఎండలో ఉంటే మనకి చాలా మంచిది. హెయిర్ కానీ, బాడీ కానీ, స్కిన్ కానీ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ విటమిన్ సి కావాలి కాబట్టి లైక్ ఒక చిన్న లెమన్ స్లైస్ తీసుకోండి. కొంచెం మనం డైలీ ఒక స్పూన్ హనీ తీసుకోండి. డైలీ ఒక స్పూన్ గీ తీసుకోండి, న్యాచురల్ గీ. సో వీటి వల్ల మనకి హెయిర్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ డైలీ మనకి ఇమ్యూనిటీ కావాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా ఒక స్పూన్ అశ్వగంధ పౌడర్ని వాడండి. న్యాచురల్గా ఇవి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ ఇవే. సో ఈ విధంగా చేయండి. హెయిర్ అనేది మీకు లైక్ హెయిర్ ఫాల్ అవ్వటం కంట్రోల్ అవుతుంది. నన్ను కన్సల్ట్ అవ్వాలన్నా, హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.